బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి బంపర్ విజయం దిశగా దూసుకెళ్తోంది. బీజేపీ సొంతంగా 120కి పైగా సీట్లు గెలుచుకుంటోంది. దీంతో సీఎం ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే ఏక్నాథ్ షిండేనే మహాయుతి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు మహాయుతి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మీడియా ప్రశ్నలు సంధించినా, విపక్ష మహావికాస్ అఘాడీ సవాళ్లు విసిరినా 3 పార్టీల నేతలు దాటవేత ధోరణిలోనే మాట్లాడారు. ప్రస్తుతానికి మా సీఎం షిండేనే అన్నారు ఫడ్నవీస్. అయితే తాజా ఫలితాలతో మహాయుతిలో సమీకరణాలు మారటం ఖాయంగా కనిపిస్తోంది. సొంతంగా 120కి పైగా సీట్లు గెలుచుకుంటోన్న బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుంటుందా అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఎల్లుండి ముంబైలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం స్థానంపై కమలనాథులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26లోగా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. రెండు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. ఈసారి ఓట్లతో పాటు సీట్లు పెంచుకుంది. పోటీ చేసిన 149 స్థానాల్లో 125కు పైగా సీట్లు సాధించేలా కనిపిస్తోంది. సింగిల్గా బరిలోకి దిగుంటే బీజేపీ ఒంటి చేత్తో ప్రభుత్వం ఏర్పాటు చేసేదేమో అన్నట్లుగా ఉన్నాయి తాజా ఫలితాలు. అందుకే ముఖ్యమంత్రి మార్పుపై చర్చ జోరందుకుంది. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం పోస్టుకు మారాల్సి రావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాసేపట్లో బీజేపీ ఆఫీసులో సంబరాలు చేసుకోనున్నారు. సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ వెళ్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, దేశవ్యాప్తంగా కూడా మహారాష్ట్రకు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎవరెవరు సీఎం రేస్లో ఉన్నారు, ఎవరికి సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే ఏం చెప్తారు? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి అఖండ విజయాన్ని సాధించింది. 220 పైచీలకు స్థానాల్లో సాధించినటువంటి నేపథ్యంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. సో ఆ నేపథ్యంలో బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇవ్వాలనేటువంటి ఒక ప్రచారం జోరందుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీజేపీ. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.